నాకు చాలా సంతోషంగా ఉందక్క. అత్తయ్య గారు ఇలా చేస్తారని అనుకోలేదు. ఈ ఇంటికొచ్చిన మొదటిసారి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. అసలు ఇలా జరిగిందంటే ఇదంతా ఆశ్చర్యంగాను కలగాను ఉంది. ఇదంతా ఎప్పుడో జరగాల్సింది వసు, ఇప్పుడు జరిగిందంతే. అత్తయ్య చాలా మంచివారు అని అప్పటికీ నువ్వు చెప్తూనే ఉన్నావు. నేనే తెలివి తక్కువగా అత్తయ్య గారిని అపార్థం చేసుకున్నాను. రాత్రి అత్తయ్య గారిని అలా చూస్తుంటే మా అమ్మే గుర్తుకొచ్చింది. అత్తయ్య అమ్మే వసు. దేవుడి దయవల్ల తన ప్రేమని నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి వసు. ఆ అదృష్టం నిన్నటిది కాదక్క. ఆయన్ని పెళ్లి చేసుకున్న రోజే నేను అదృష్టవంతురాలనయ్యాను. నన్ను బన్నీని ఆయన చక్కగా చూసుకుంటున్నారు. మీలాంటి మంచి అక్క దొరికింది. ఇంతమంది మంచి మనుషుల మధ్య ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండకూడదు. దానికా సంతోషం ఆనందం ఉండకూడదు. నిన్న జరిగింది నీటి మీద రాతలా చెరిగిపోవాలి. దాని నుదుటి రాతను మనమే రాయాలి. శారదాదేవిలా బాగానే చెప్తున్నావు. మాటలు తప్ప చేతలేవి. సూర్యకాంతంలా ఆకారం తప్ప ఉపయోగమేమి? ఏంటే పాత సినిమాల్లో విలన్ల పేర్లు చెప్పి నన్ను తిడుతున్నావా? లేకపోతే ఏంటండి? మీ వల్ల ఒక్క ప్రయోజనమన్నా జరిగిందా నాకు? ఈ ఇంటికి నేనే మెయిన్ కోడల్ని అన్నావు. ఇప్పటికీ చిన్న కోడల్నే. ఈ ఇంటికి నేనే మహారాణిని అన్నావు. ఇంకా వంట పనులు ఇంటి పనులు చేస్తూనే ఉన్నాను. పోనీ అత్తయ్యని మంచి చేసుకొని నా ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామనుకుంటే పూలు కట్టిన చోటే ఫూల్లయ్యాను. ఏదైనా సాయం చేస్తావనుకుంటే స్టోరీలు చెప్పడం తప్ప సారీ సోది చెప్పడం తప్ప 1 రూపీ యూస్ కూడా లేదు నీ వల్ల నాకు. అబ్బా, అలా నోరు పారేసుకోకే. దేనికైనా టైం రావాలి. అంటే నాకు మీ అంత వయసు రావాలంటావా? అది కాదే, ఇప్పుడే కదా మనం దగ్గరయ్యాం. ముందు ముందు ఇంకా ఉంటుందేమో. ఏముంటుంది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నువ్వు నేను దగ్గరే ఏం ఉపయోగం? మరి ఎవరి దగ్గర కావాలంటావ్? నువ్వు మీ ఆయన. నేను ఆయన దగ్గరయ్యామక్క. రోజు మాట్లాడుకుంటున్నాం. ఆయన పనులన్నీ నేనే చేస్తున్నాను. దగ్గరవడం అంటే ఆ దగ్గరవడం కాదు. మరి మీ మనసులు కలిసినట్టే మనుషులు కూడా కలవాలి. అని ప్రమాణం చేస్తాడు. అంటే ఏ విషయంలోనూ నీ చెయ్యి వీడను అని అర్థం. అలాగే భర్తతో భార్య ఎలా ఉండాలో కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే భర్తకు భార్య పనులు చేసి పెట్టడంలో దాసిలా, సలహాలివ్వడంలో మంత్రిలా, భోజనం దగ్గర అమ్మలా, పడక గదిలో భర్త మనసెరిగి నడుచుకోవాలి అని చెప్పారు.
మమ్మీ 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 అమ్మా తుడు అంటే తుడవనా? ఇలారా. స్నానం చేసిన వెంటనే తల తుడుచుకోకపోతే జలుబు చేస్తుంది. ఆ తర్వాత దగ్గు జ్వరం వస్తాయి. మీ అమ్మ బాధపడుతుంది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయిపోయావు కదా, అన్ని పనులకి మీ అమ్మ మీద ఆధారపడకూడదు. నువ్వు నీ పనులు నువ్వే సొంతంగా చేసుకోవాలి. ఒకవేళ నీకేమైనా అవసరం ఉంటే నాతో చెప్పు, నేను చేస్తాను. నిజంగానా నానమ్మ? నిజంగా. ఏంటన్నా? థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు నాన్నా? ఇప్పుడు నేనేం చేశానని? వెళ్ళు, వెళ్ళి నీ డ్రెస్ చేంజ్ చేసుకో. నువ్వేసుకుంటావా లేక నేను వేయినా? నేనే వేసుకుంటాను నానమ్మ. ఎక్కడో కాలిన వాసన వస్తోంది. ఇక్కడే. రాత్రేమో తల్లి, పొద్దున కొడుకు, ఇద్దరూ అత్తయ్యకి దగ్గరైపోతున్నారు. కాలిపోతుంది ఇక్కడ.
కాస్త కంట్రోల్ చేసుకోమ్మా. ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయండి. ఈ మంటలు ఆర్పుదు గాని. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. గుడ్ మార్నింగ్ పిన్ని. ఇది గుడ్ మార్నింగ్ కాదురా, బ్యాడ్ మార్నింగ్. వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మమ్మ. నాకు థ్యాంక్స్ ఎందుకురా? మీ వల్లే కదా ఈరోజు నానమ్మ నన్ను ప్రేమగా చూసింది. నా వల్లేంట్రా? నేనేం చేశాను? హాస్టల్ కి వెళ్ళమని నాకు ఐడియా ఇచ్చారు కదా. తర్వాత నన్ను డాడీ ఇంటికి తీసుకొచ్చారు. నిన్న పిక్నిక్ వెళ్ళాము. నానమ్మ అమ్మ పార్టీకి మారిపోయింది. నన్ను ప్రేమగా చూస్తుంది. ఇదంతా మీ వల్లే. ఈ క్రెడిట్ అంతా మీదే. ఈ విషయం మీరు ఎవరికి చెప్పొద్దనన్నారు. కానీ మీరు పిన్ని పార్టీ కదా, మీ గురించి పిన్నికి తెలియాలి కదా, అందుకే చెప్పాను. అమ్మమ్మ చాలా మంచిది పిన్ని, గొప్పది. నేను మమ్మీ నానమ్మకి దగ్గరయ్యేలాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. థ్యాంక్ యూ. రాములు రాములు నన్ను నాగం చేసిందిరు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావంటీ? ఇలాంటి సీన్స్ ఇంకెన్ని చూపించాలనుకుంటున్నావు? అది కాదే. నెక్లెస్లు, గోల్డ్ చైన్లు, డైమండ్ రింగ్లు మా దగ్గర తీసుకొని ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు వాళ్ళకిస్తావా? అయ్యో, అలా అపార్థం చేసుకోకే. నేనిదంతా కావాలని చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది అంతే. నేను లేడీ విలన్నే. నువ్వు విలన్వి కాదు, కామెడీ విలన్వి. నీ వల్ల ఏమీ కాదు. నేను నమ్మినందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. అయ్యో అయ్యో వద్దమ్మా, అలా చేయకే, పాపమమ్మా. నీతో చెయ్యి కలపడమే పాపం. ఇంకెప్పుడు నేను నమ్మను. గో టు హెల్. హారిక హారిక హారిక. ఇదేంటి ఇలా బెడ్స్ కొట్టింది? ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్లా ఉంటుందనుకుంటే సైడ్ చేసేసింది. ఇప్పుడు నాది సోలో క్యారెక్టరా? సోలోగా మైండ్ వాయిస్లు వేసుకోవాలా? హే కృష్ణ భగవాన్, ఏంటయ్యా ఈ స్క్రీన్ ప్లే? వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? పావని అక్క అలా చెప్పిందేంటి? ఆయనతో నేనెలా ఉంటాను? నేనొచ్చింది బన్నీ కోసం, అది మర్చిపోయి ఆయనతో. నా వల్ల కాదు, నేనలా చేయలేను. ఎంత పెళ్లి చేసుకుంటే మాత్రం భార్యాభర్తలు అలాగే ఉండాలా ఏంటి? అలా ఉంటేనే మొగుడు పెళ్ళాలా? నా వల్ల కాదు. అమ్మో, పావనక్క చెప్తే మాత్రం చెయ్యాలా ఏంటి? అదంతా నేను చేయలేను, నా వల్ల కాదు. కానీ ఎలా చెయ్యాలి? నేను చేయలేను. ఏంటండి? మీకేమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. లేదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఉంది. ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నాను కదా. మరి మీలో మీరే మాట్లాడుకుంటూ గాల్లో చేతులు ఊపుతున్నారు ఎందుకు? మీరు చూసారా? మన పెళ్ళైనప్పటి నుండి చూస్తూనే ఉన్నాను.
అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. మీకు చెప్పినా లాభం లేదు. ఏంటండి? ఆ, ఆ, ఏం లేదు. ఏం లేకపోతే మీలో మీరే ఎందుకు మాట్లాడుకుంటారు? ఆ, అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. అంటే మీ అలవాటా? ఆహా, అలాంటిదే. అది మంచి అలవాటు కాదు. డాక్టర్ని కలవడం బెటర్. హా? ఆ, డాక్టర్ ఎందుకు? ఆ, అది జబ్బేం కాదండి. మీకు కాకపోవచ్చు, కానీ ఎవరైనా చూస్తే అలానే అనుకుంటారు. ఆ, ఆ, ఎవరైనా చూస్తున్నప్పుడు అలా చేయలేండి. మీ వల్ల బన్నీ కూడా మీలానే చేస్తున్నాడు. హా? బన్నీనా? అవును, అటు చూడండి. నా కిస్ పెట్టింది, తల తుడిచింది మా మంచి నానమ్మ. చూసారా, యాజ్ ఇట్ ఈజ్ మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాడు. బన్నీ కూడా చెప్పండి. సో మీరు ఈ అలవాటు తగ్గించుకుంటే బన్నీ కూడా మంచిది. పైకి మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడను? పక్కనే ఉన్నాను కదా, నాతో చెప్పొచ్చు కదా. ఆ విషయం మీతో ఎలా చెప్పను? ఇప్పుడు కూడా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. హా? ఈయనకి ఫేస్ రీడింగ్ కూడా వచ్చా? చూడండి, మీరేది మనసులో దాచుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా నాతో డైరెక్ట్గా మాట్లాడండి. అది మన ఇద్దరికీ మంచిది. అర్థమైందా? అన్ని విషయాలు ఈయనకి డైరెక్ట్గా ఎలా చెప్పను? ఆ విషయం చెప్తే ఏమనుకుంటారో. అన్నీ చెప్పుకోలేం కదా. నా మొహమాటత్వాన్ని అర్థం చేసుకోలేంటి? ఏంటో. హా. హ్మ్? అయ్యో రామా, ఇలా దొరికిపోయానండి. బస్సు, నీకు అసలు బుద్ధి లేదే. ఆహా, మీకు ఆఫీస్కి లేట్ అవుతున్నట్టుంది. మీరు రెడీ అవుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నన్ను హగ్ చేసుకుంది, తల తుడిచింది. థ్యాంక్ యూ నానమ్మ. బన్నీ, బన్నీ, ఆ, ఆ, రా మమ్మీ. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు అలా చేస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఎవరైనా చూస్తే ఏదో జబ్బు అనుకుంటారు. ఈ జబ్బు నీ వల్లే నాకు వచ్చింది. ఆయన అదే మాట అన్నారు, నువ్వు అదే మాట అంటున్నావు. ఎవరైనా ఉన్న మాట అంటారు. అయినా ఆవు పొలంలో గడ్డు తింటే దూడ గట్టు మీద తింటుందా? వేలుడంత లేవు, ఎంత మాట అన్నావు?